కళ్ళకేమో గంతలు గట్టుకుంటుంది, వచ్చినోడేమో మొగుడు అనుకుంటుంది. ఇక రెంగా రెంగా రోజెస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ముగుడికి దొంగ ముగుడికి నీకు తేడా తెలియట్లేదా? హాయ్ అమిగోస్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు 2018లో వచ్చిన వెల్కమ్ హోమ్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రిడు షో. ఓపెన్ చేస్తే బ్రెయిన్ ఇంకా క్యాసీ హస్బెండ్ అండ్ వైఫ్ న్యూయార్క్లోని తమ బిజీ లైఫ్కి కొంచెం పులి స్టాప్ పెట్టి వెకేషన్ కోసమని ఎట్లేకొత్తారు. జనావాసం పెద్దగా లేనటువంటి ప్లేస్ని ఆన్లైన్లో వెతికి మరీ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక ఫామ్ హౌస్ని బుక్ చేసుకుంటారు. వీళ్ళకి ఫుల్ ప్రైవసీ కావాలంట. అంతగా ఏం పొడిచేస్తారో మరి. వీరు కోరుకున్నట్టుగానే వీరు బుక్ చేసుకున్న ఇంటికి దగ్గరలో కేవలం ఒకే ఒక్క ఇల్లు మాత్రమే ఉంటుంది. ఇక వీరు బుక్ చేసుకున్న ఇంటికి చేరగానే క్యాసీ చుట్టూ ఉన్న ప్లేస్ను చూసి ఎంత బాగుందో అని ఎక్సైట్ అయింది. తెచ్చిన తట్టా బొట్టా తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఎక్సైట్ అవుతుంది, ఇల్లు ఎంత బాగుందో అని. అలా పద్దాక బెడ్రూమ్ చూసినా బాత్రూమ్ చూసినా గానీ ఎక్సైట్ అవుతూనే ఉంటుంది. ఇక హాల్లో ఆ ఇంటి ఓనర్ ఎడ్వార్డో పెట్టిన లెటర్ ఉంటుంది. అందులో ఈ 10 రోజుల పాటు మా ఇంటిని మీ ఇల్లు అనుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని రాసుంటుంది. అది చదవగానే బ్రెయిన్ ఒప్పొంగే ఉత్సాహంతో ఆహా మన ఇల్లే అనుకోమన్నాడంటే ఇక కిచెను, హాలు, బాత్రూము, బాల్కనీ అన్నింటినీ బెడ్రూమ్సే అనుకోవచ్చని వైఫ్తో హాల్లోనే రొమాన్స్ మొదలెడతాడు. అబ్బో మనోడు అన్ని బెడ్రూమ్సే అన్నాడంటే దున్నుడు ఏ రేంజ్లో ఉంటుందో అనుకుంటాం. బట్ మనోడు మిషన్ ఆన్ అయ్యింది అనుకునే లోపు ఫీజు కొట్టేస్తుంది, పవర్ కట్ అవుతుంది. ఇలా బ్రెయిన్కు మొదలెట్టగానే ఫీజు కొట్టేయటాలు, పవర్ కట్ అవడాలు ఈ రోజు మొదలైంది కాదు. వాళ్ళ ఆవిడ వేరొకడితో మ్యాంగో రైస్ మిక్స్ చేసినప్పటి నుండి జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో క్యాసీ ఒక రోజు నైట్ వాళ్ళ ఆఫీసు వాళ్ళిచ్చిన పార్టీ కని వెళ్లి ఫ్రీగా దొరుకుతుంది కదా అని కింద మీద ఒళ్ళు తెలియకుండా తెగ దాగేస్తుంది. దాన్ని తన కొలిగ్గాడు ఒకడు అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు. దాంతో ఇద్దరూ కలిసిగా సేపు రెంగా రోజెస్ ఆడుకుంటారు. అంతా అయ్యాగ్గాని తెలియదు క్యాసీకి తప్పతాగి ఏం వెలగబెట్టిందో. అయితే నెక్స్ట్ డే బ్రెయిన్ దగ్గరికి వచ్చి కన్ఫెస్ అవుతుంది పొరపాటు జరిగిపోయింది అని. అది వినగానే బ్రెయిన్ కు మొదట పట్టరాని కోపం వచ్చినా గానీ మత్తులో ఉండి చేసిందని క్యాసీని క్షమించి మూవ్ ఆన్ అవడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పటి నుండి వైఫ్ తో ఎప్పుడు రొమాన్స్ చెయ్యబోతున్నా గానీ టక్కున మనోడి మైండ్ లో ఆ రెంగా రోజెస్ ఆట గుర్తొస్తుంది. వాడు తన భార్యతో ఏ రేంజ్ లో ఆ ఆట ఆడుంటాడా అని. అది మైండ్ లోకి రాగానే ఇంకేముంది, ఫీజు కొట్టేస్తుంది, పవర్ కట్ అవుతుంది, మిషన్ చల్లబడిపోతుంది. అప్పటికి క్యాసీ చెప్తూనే ఉంటుంది, అరే వాడికి అంత సీన్ లేదు, వాడో 2 మినిట్స్ నూడిల్స్ గాడు, నువ్వేదేదో ఊహించుకోవద్దు అని. బట్ మనోడు దాన్ని మర్చిపోదామని ఎంత ట్రై చేస్తున్నా సరే ఇంకా అదే గుర్తొచ్చి పిచ్చి లేచిపోతూ ఉంటుంది. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అందుకే వాడెవడో గన్నాయిగాడు వీళ్ళిద్దరి మధ్య కొట్టిన గండిని బోడ్చడానికి అన్నీ మర్చిపోవడానికి ఈ వెకేషన్. అయితే దేశం దాటొచ్చినా గానీ మనోడి విషయంలో మాత్రం మార్పు రాలేదు. పోనీలే ఇప్పుడే కదొచ్చింది, వెళ్లే లోపు మనోడి పవర్ కట్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం. బట్ మనం ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ మధ్య మరెవడో దూరి ఇంకా పెద్ద గండి కొట్టబోతున్నాడా అన్నట్టు ఈ ఇంట్లో ప్రతి చోట సీక్రెట్ కెమెరాస్ పెట్టి సినిమా చూసినట్టు అంతా చూస్తుంటాడు వీడెవడో. అదేమో పాపం వీళ్ళకు తెలియక ఫుల్ ప్రైవసీ అనుకొని వచ్చారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ క్యాసీ ఏదో ఒలింపిక్ పథకం తేవడానికి అన్నట్టు పిచ్చి కుక్కలు తరుముతున్నాయా అన్నట్టు తెగ పరిగెడుతూ ఉంటుంది. అలా జాగింగ్ చేస్తూ దారిలో ఒక కొమ్మ కాలికి తగిలి టపీమని పడుతుంది. దాంతో కాలు కాస్త బెణుకుతుంది. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలా అని రోడ్డు మీద కూర్చొని చూస్తుంటే అటుగా వెళ్తున్న ఒకడు కారు ఆపుతాడు. వీడిని గమనించారా? ఇందాక సీక్రెట్ కెమెరాస్ లో సీక్రెట్ గా వీరి సినిమా చూస్తుంది వీడే. పేరు ఫెర్నాండో అంట. వీళ్ళు బుక్ చేసుకున్న ఇంటికి దగ్గరలో మరో ఇల్లుంది కదా, అది వీడిదే అంట. ఏదో పెద్ద డాక్టర్ లాగా క్యాసీ కాలును పట్టుకొని కింద మీద నొక్కి ఏం పర్లేదు తగ్గిపోతుందని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. దాంతో క్యాసీ చాలా హెల్ప్ చేశాడు, మంచోడ్లాగా ఉన్నాడు, పైగా తమకు పక్కింటోడని లోపలికి పిలిచి కాఫీ తాగి వెళ్ళమంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ కూడా పరిచయం చేస్తుంది. ఫెర్నాండో ఫ్రెండ్లీగా ఆఫ్టర్నూన్ నేను టౌన్కి వెళ్ళబోతున్నాను, ఈ రోజు అక్కడ మార్కెట్ చాలా బాగుంటుంది, కావాలంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అంటాడు. బ్రెయిన్ పర్లేదు మేమే వెళ్తాంలే అనే లోపు క్యాసీ ఎప్పటిలాగే ఎక్సైట్ అయ్యి అవునా నిజమా అయితే మేం కూడా వస్తామంటుంది. ఇక ఫెర్నాండో వెళ్ళగానే బ్రెయిన్ వాడిని చూస్తేనే ఏదో తేడాగా ఉంది, వాడితో వెళ్ళడం అవసరమా అంటాడు.
దానికి క్యాసీ, నీకు ఎవడిని చూసినా గాని అలాగే ఉంటుంది. మన పక్కింటోడు, పైగా నేను రోడ్డు మీద పడుంటే ఎంతో హెల్ప్ చేసిన జెంటిల్మెన్ అని కితాబిస్తుంది. అది విని బ్రెయిన్ కు ఒళ్ళు మండి, తెలుసు నీకు అబ్బాయిలకనే అబ్బాయిల గురించి తెలిసేది అందామనుకుంటాడు. కానీ దీంతో గొడవెందుకులేని మూసుకుంటాడు. ఇక నెక్స్ట్ అన్నట్టుగానే ఫెర్నాండో వీళ్ళిద్దరిని పిక్ చేసుకుని టౌన్లో డ్రాప్ చేస్తాడు. అయితే వీరిద్దరి మధ్య రింగా రోజెస్ టాపిక్ మళ్లీ వస్తుంది. దాంతో నువ్వెంక దాన్ని మర్చిపోవా అని క్యాసీ కోపంతో క్యాబ్ ఎక్కేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ కేమో చిరాకొచ్చి బారుకి వెళ్తాడు. కాసేపటికి అదే బారుకి ఫెర్నాండో కూడా వస్తాడు, ఏదో కోయిన్సిడెన్స్ గా వచ్చినట్టు. అసలే చిరాకులో ఉన్న బ్రెయిన్ చేత పెగ్గు మీద పెగ్గు దాగెత్తాడు. ఇక కూపీ లాగటం మొదలెడితే మత్తులో ఉన్న బ్రెయిన్ తన దరిద్రపు ఫ్లాష్ బ్యాక్ ని వీడికి ఇంకా దరిద్రంగా చెబుతాడు. అవి విన్నాక ఈ ఫెర్నాండో గాడి మైండ్లో ఇంకేవో దరిద్రపు ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఈలోపు ఇద్దరమ్మాయిలు ఆ బారుకొస్తారు. నాకొద్దురా బాబు అంటున్నా సరే ఫెర్నాండో ఆ ఇద్దరమ్మాయిల్ని పిలిచి బ్రెయిన్కు తగిలేస్తాడు. బ్రెయిన్ ఏమో ఫుల్లుగా మత్తులో చిత్తవుతాడు. ఏం జరుగుతుందో అర్థం కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఏదో హోటల్ రూమ్ లో ఉంటాడు. ఎవరు ఉండరు. ఏదో జరిగింది అనిపిస్తుంది, కానీ ఏం జరిగిందో గుర్తుకురాదు. తన మొబైల్ ఫోన్ కూడా మిస్ అవుతుంది. ఇంటికెళ్ళాక క్యాసీ రాత్రంతా ఎక్కడున్నావు అంటే ఏం చెబుతాడు, వీడికి తెలిస్తేనేగా. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఫెర్నాండో ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్లి చూశాక గాని అర్థం కాదు, అది ఒక పాడుబడిన ఇల్లు అని, అందులో ఎవరు ఉండట్లేదు అని. మరి ఫెర్నాండో ఉండేది ఎక్కడంటే వాడు వీళ్ళుండే ఇంటి కిందే బేస్మెంట్ లో కూర్చొని సినిమా మొత్తం చూస్తున్నాడు. అది వీళ్ళకింకా తెలీదో. ఇక క్యాసీ దగ్గరికి వెళ్లి ఫెర్నాండో గాడి గురించి చెప్పి, వాడు రాత్రి నాకు ఇద్దరు అమ్మాయిల్ని తగిలించాడు, నేను మార్నింగ్ లేచేసరికి ఒక హోటల్ రూమ్ లో ఉన్నాను, ఏం జరిగిందో తెలియదు అంటాడు. క్యాసీ, నువ్వేం చేసుండవు, నేను నిన్ను బిలీవ్ చేస్తున్నాను అంటుంది. నెక్స్ట్ ఆ ఇంటి ఓనర్ ఎడ్వార్డోకి మెసేజ్ చేస్తాడు, మీ పక్కింటోడని చెప్పి ఇక్కడికి ఎవడో వచ్చాడు, వాడి సంగతేంటో చూడమని. ఇక వాడి గురించి వీడి గురించి వదిలేసి అసలు మనం ఈ వెకేషన్కి ఎందుకు వచ్చాం, పవర్ ప్రాజెక్ట్ గురించి కదా. ఈ రోజు మాత్రం అసలు తగ్గేదేలే, ఇప్పుడే వస్తానని బ్రెయిన్ వైన్ బాటిల్ కోసమని బేస్మెంట్ లోకి వెళ్తాడు. ఇదంతా కిందే ఉండి చూస్తున్న ఫెర్నాండో ఛాన్స్ దొరికిందని బ్రెయిన్ బయటికి రాకుండా ఆ బేస్మెంట్ రూమ్ లోనే లాక్ చేస్తాడు. క్యాసీ ఏంటా ఇంకా రాలేదు అని బెడ్రూమ్ లోకి వెళ్ళి చూస్తే బెడ్ మీద బికినీ బ్లైండ్ ఫోల్డ్ ఉంటాయి. దాంతో పాటు ఒక చిన్న చీటీ, రెడీగా ఉండు దోచుకోవడానికి వస్తున్నాను అని. అవి బ్రెయినే పెట్టాడు అనుకుంటుంది. ఈ రోజు నిజంగానే దోచేసుకుంటాడు అనుకుంటుంది. వాటిని వేసుకుని కళ్ళకి గంతలు కట్టుకుని బెడ్ మీద కూర్చుంటుంది. ఇంకెంతసేపు త్వరగా రమ్మని. రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాడు, కింద బేస్మెంట్ లో ఇరుకుపోయి కొట్టేసుకుంటుంటే మొగుడినేమో బేస్మెంట్ లో ఇరికించాడు, ఈవిడ కళ్ళకేమో గంతలు కట్టించాడు. ఇంకేముంది, అపనా టైం హాయిగా అనుకోని ఫెర్నాండో మెల్లగా బెడ్రూమ్ లోకి ఎంట్రీ ఎత్తాడు. క్యాసీ ఏమో వచ్చిన వాడు మొగుడే అనుకుంటుంది. రింగా రోజెస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్రెయిన్ ఏమో ఎలా బయటపడాలా అని చూస్తూ ఉంటే ఏదో దారి కనబడుతుంది. దాంట్లో కూడా బయటికి వెళ్లి చూస్తే కింద బేస్మెంట్ పెద్ద మాయా బజార్లా ఉంటుంది. అటూ ఇటూ తిరుగుతుంటే ఫెర్నాండో గాడి మినీ సెటప్ రూమ్ తగులుతుంది. అది మినీ సెటప్ సింగిల్ స్క్రీనే, అసలు మల్టీప్లెక్స్ ఇంకా మనోడికి దగల్లా. అయితే ఆ సింగిల్ స్క్రీన్ లో పైన జరుగుతున్న రింగా రోజెస్ సినిమా ప్లే అవుతూ ఉంటుంది. అది చూడగానే బ్రెయిన్ కు నిజంగానే ఫీజులు కొట్టేస్తాయి. దాన్ని లైవ్ అనుకోడు. నిన్న రాత్రి తాను లేనప్పుడు ఇద్దరూ కలిసి ఇదంతా చేసి వీడియో తీసి పెట్టుకున్నారు అనుకుంటాడు. తెక్కరేగి రూమ్ లో ఉన్న వాటన్నింటినీ పగలగొడుతూ ఉంటాడు. పైన కాఫీలు టిఫిన్లు పూర్తి చేసి ఇక గేమ్ లో ఫైనల్ స్టేజ్ కి వెళ్లబోతున్న ఫెర్నాండోకి కింద బ్రెయిన్ పగలగొడుతున్న సౌండ్స్ వస్తాయి. దాంతో ఫైనల్ స్టేజ్ కి వెళ్లకుండానే గేమ్ ఆపేసి రూమ్ లో నుంచి వెళ్ళిపోతాడు. అయితే వెళ్లేటప్పుడు ఊరికే వెళ్లకుండా కనిపించకుండా పోయిన బ్రెయిన్ ఫోన్ ఉంది కదా, దాన్ని బెడ్ మీద పడేసి వెళ్ళిపోతాడు. కింద కోపంతో ఊగిపోతున్న బ్రెయిన్ ఏమో ఈసారి దీన్ని వదిలేదే లేదు అని ఎలాగోలా బేస్మెంట్ నుండి బయటపడతాడు. పైన క్యాసీ ఏమో ఏంటా మధ్యలోనే ఆట ఆపేశాడని కళ్ళకి గంతలు తీసి చూస్తే అక్కడ బ్రెయిన్ ఉండడు. పోయిందన్న ఫోన్ మాత్రం ఉంటుంది. దాంతో లాస్ట్ నైట్ జరిగిన ఇద్దరమ్మాయిలతో సినిమా మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. మనోడేమో మై ఫోన్ లో ఉంటాడు. వాళ్ళిద్దరేమో అమెరికా వాడు దొరికాడు కదా అని హోటల్ రూమ్ కి తీసుకెళ్లి జుర్రేసుకుంటారు. అదంతా ఫెర్నాండో గాడు బ్రెయిన్ మొబైల్లోనే రికార్డ్ చేసి ఇప్పుడు ఎక్కడ పడేశాడు. ఇదంతా చూసిన క్యాసీకేమో నేను చేసిన దానికి రివెంజ్ గాని ఇదంతా చేసుంటాడని ఏవిడ కోపం వస్తుంది. ఇంకేముంది, ఇద్దరు ఎదురు పడగానే గొడవ. బ్రెయిన్ కేమో ఫోన్ లో ఏముందో తెలియదు, క్యాసీకేమో వచ్చిన వాడు మొగుడు కాదు అని తెలియదు. ఒకరు ఏం మాట్లాడుతున్నారో మరొకరు అర్థం చేసుకోకుండానే దిట్టేసుకుంటూ ఉంటారు. ఇదంతా కింద మల్టీప్లెక్స్ లో చూస్తున్న ఫెర్నాండో గాడేమో తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎంత పెద్ద గండి కొట్టేశానో, వీళ్ళకి అసలు విషయం అర్థం కాక ఇలాగే గొడవ పడతారు, మనకు మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది అని.
అయితే గొడవ కాస్త పెద్దదయ్యి క్యాసీ కోపంతో పోరా గొట్టంగా అని ఆ ఫోన్ను బ్రెయిన్ మీదకు విసిరి కొడుతుంది. బ్రెయిన్ పక్కకు తప్పుకోవడంతో అది కాస్త వెళ్లి అద్దానికి తగులుతుంది. లోపలే ఉన్న సీక్రెట్ కెమెరా బయటపడుతుంది. అది చూసి గొడవ ఆగాక గాని అసలు విషయం తెలీదు. లాస్ట్ నైట్ హోటల్ రూమ్ కు తీసుకెళ్లి ఆ ఇద్దరమ్మాయిలు తనతో ఏం చేశారో బ్రెయిన్ కు ఇందాక కళ్ళక గంతలు కట్టుకుంటే వచ్చిన వాడు మొగుడు కాదు అని క్యాసీకి. దాంతో బ్రెయిన్ ఎక్కడేదో జరుగుతుంది అని పోలీసులకు కాల్ చేయబోతే హోమ్ ఫోన్ పనిచేయదో. ఎందుకంటే కింద నుండి ఫెర్నాండో వీళ్ళని చూస్తున్నాడు కదా, లైన్ కట్ చేస్తాడు. పోలీసులు గనక వస్తే కింద ఉన్న సెటప్ గురించి తెలిసిపోతుంది, దూల తీరిపోతుంది. వీరు బతికుంటే లాభం లేదని కత్తి తీసుకుని పైకొత్తాడు. బ్రెయిన్ ఏమో ఒరే బాబు మేము సైలెంట్ గా ఎక్కడి నుంచి వెళ్లిపోతాం, విషయాన్ని ఎవరికి జపమన్నా గానీ వినకుండా అటాక్ చేస్తాడు. బ్రెయిన్ ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ ఇక అయిపోతాను అనుకునే టైంకి క్యాసీ ఒక రాడ్ తీసుకుని సైలెంట్ గా వెనక నుండి ఫెర్నాండో గాడి తల మీద లాగి పెట్టి 4 కొడుతుంది. అంతే, మేడం మంచి స్ట్రాంగ్ అనుకుంటా. ఫెర్నాండో గాడు స్పాట్ అవుట్. అమ్మా శాల్తీ లేసిపోయిందని భయపడుతూ ఉంటే ఇంతలో బయట నుండి ఎవడో తలుపు కొడతాడు. దాంతో గబగబా బాడీని దాచేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇంటి ఓనర్ ఎడ్వార్డో. మీకు ఎవరితోనో ప్రాబ్లం అయిందని మెసేజ్ చదివాను, అందుకే చెక్ చేసేందుకు వచ్చాను అంటాడు. వీరిని అక్కడే ఉంచి ఒకసారి ఇల్లు మొత్తం చెక్ చేస్తాను అని డైరెక్ట్ గా బేస్మెంట్ లోని మల్టీప్లెక్స్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గాని మనకు అర్థం కాదు వీడు వాడు ఇద్దరు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని. అయితే వీరిద్దరూ ఎప్పుడు చేసే పనేంటంటే తమ ఇంటికి వచ్చిన గెస్టులను సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డు చేయటం, ఆ తర్వాత వాటిని మసాలా సైట్లకు అమ్మేయడం. ఇది ఇలా బొక్కల వ్యాపారం. అయితే ఈసారి ఎడ్వార్డో పని మీద ఇక్కడ లేకపోయేసరికి ఈ ఫెర్నాండో గాడు కేసీని చూసి కంట్రోల్ దప్పుతాడు. కిందుండి మెదలకుండా వచ్చిన వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండవలసిన వాడు కాస్త పైకెళ్లి వారితో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత పెంట చేస్తాడు. ఇప్పుడు చస్తాడు. ఇదంతా తెలుసుకున్న ఎడ్వార్డో గాడు విషయం గనక బయటపడితే తన పనైపోతుందని పైకి వెళ్లి వాళ్ళిద్దరిని చంపేద్దాం అనుకుంటాడు. బట్ మన మేడం మామూలు మేడం కాదు, బాగా అలవాటు పడినట్టుంది. సైలెంట్ గా వీడిని కూడా వెనక నుండి పొడి చేస్తుంది. ఇక బ్రెయిన్ వాడి గన్ తీసుకొని మిగతా పని ఫినిష్ చేస్తాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న సీక్రెట్ కెమెరాస్ అన్ని వెతికి కిందున్న మల్టీప్లెక్స్ సెటప్ కనిపెడతారు. అక్కడ చాలా మంది కపుల్ వీడియో టేప్స్ ఉంటాయి. ఆ వీడియో టేపులను సీక్రెట్ కెమెరాస్ ను మొత్తం తీసి తగలబెట్టి వీరి ఇద్దరు బాడీస్ ఏమో బయట యార్డ్లో గప్పెట్టేస్తారు. ఇక అంతా పూర్తయ్యాక ఇద్దరూ కలిసి స్నానం చేసేందుకు వెళ్ళగానే బ్రెయిన్ లో అంతరాయం లేని పవర్ స్టార్ట్ అవుతుంది. వీరి పవర్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే హోటల్ రూమ్ లో ఆ ఇద్దరమ్మాయిలు మైకంలో ఉన్న తనని ఏం చేశారో తెలుసుగా. దాంతో ఇప్పుడు రియలైజ్ అయ్యాడు భార్య ఏ సిచ్యువేషన్ లో అలా చేసుంటుందో. మొత్తానికైతే ఇంత పెంట జరిగి 2 శాల్తీల్ని కప్పెట్టా గాని వీరి పవర్ ప్రాజెక్ట్ సక్సెస్ గాల. ఇక నెక్స్ట్ ఇక్కడేం జరగనట్టుగా అంతా క్లీన్ చేసి తెచ్చిన తట్టా బొట్టా సర్దుకొని తమ దేశానికి వెళ్ళిపోతారు. అయితే కొన్ని రోజుల తర్వాత కళా పోషకులు మసాలా సైట్లో వీరు బాడీని పాతి పెడుతున్న వీడియోని చూస్తా ఉంటారు. ఎలా అంటే అక్కడ కూడా ఒక సీక్రెట్ కెమెరా ఉంది, దాన్ని వీళ్ళు చూడలేదు. ఈ కళా పోషకులకు అదంతా రియల్ గా అనిపిస్తుంది. బట్ ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే మ్యాటర్ ఉన్న వీడియో కోసం దీన్ని స్కిప్ చేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్తే ఈ సైట్ లో ఇలా సీక్రెట్ గా రికార్డ్ చేసిన కొన్ని వేల వీడియోస్ ఉంటాయి. ఇలా వెకేషన్ కని వెళ్లి హోటల్స్ లో ప్రైవేట్ హౌస్ లో ఉండే చాలా మంది జంటల వీడియోస్ సీక్రెట్ గా రికార్డ్ చేస్తారు. వాటిని మసాలా సైటుల్లో పెడుతూ ఉంటారు. సీక్రెట్ గా పక్కోడు ఏం చేస్తున్నాడో చూడటం ఇష్టం కదా, దాంతో కళా పోషకులు ఎగబడి చూస్తా ఉంటారు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో గైస్, అది మీరెప్పుడైనా హోటల్ రూమ్స్ గానీ వేరే వారి ప్రాపర్టీస్ గానీ వెళ్ళినప్పుడు బీ వెరీ కేర్ఫుల్. ఇలాంటి సీక్రెట్ కెమెరాస్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లలో పనిచేస్తున్నాయి. దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.